అను ఫర్నిచర్ 19వ బ్రాంచ్ ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. 4 బ్రాంచులు బెంగళూరులో, 15వ బ్రాంచ్ మన తెలంగాణలో హైదరాబాద్లో ప్రారంభించుకోవడం జరిగింది. మధ్యతరగతికి సంబంధించి అన్ని రకాల ఫర్నిచర్ ఇక్కడ దొరుకుతుంది. మా మిత్రుడు రమణారెడ్డి గారు సుమారు 30 సంవత్సరాల పైన మరి ఫర్నిచర్ షాపులన్నీ ఓపెన్ చేస్తూ చందానగర్లో ప్రారంభించినటువంటి ఈ ప్రస్థానం మరి రాబోయే రోజుల్లో 100 బ్రాంచులుగా ఎదగాలని కాంక్షిస్తూ సుమారు 500-600 మంది ఎంప్లాయీస్తోని మరి చక్కటి మధ్యతరగతి కుటుంబీకులకు అందరికీ కూడా మంచి ఫర్నిచర్, మరి ఉన్నతమైనటువంటి నాణ్యమైనటువంటి ఫర్నిచర్ అందిస్తూ అంచెలంచెలుగా ఎదిగినటువంటి మా రమణారెడ్డి గారిని అభినందనలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో అతి త్వరలో 100వ బ్రాంచ్ కూడా మా రమణారెడ్డి గారు ప్రారంభించాలని కాంక్షిస్తూ వస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ నాగేంద్ర గారు. సో మేము 32 ఇయర్స్ బ్యాక్ చందానగర్లో ఒక చిన్న షోరూమ్ ఓపెన్ చేసి, సో ప్రజలకి కావాల్సిన దానికి అనుగుణంగా, సో అంచెలంచెలుగా ఏ ఏరియాలో కావాలంటే ఆ ఏరియాలో ఓపెన్ చేస్తూ, హైదరాబాద్లో 15వ బ్రాంచి, బెంగళూరులో 4, సో మొత్తం 19 బ్రాంచ్లు ఓపెన్ చేసినాము. సో దీనికి తగ్గట్టుగా పటంచెర్లో ఒక 3 ఏకర్స్లో ఒక 200 మెంబర్స్ ఎంప్లాయీస్తో మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ కూడా అరేంజ్ చేసినాము. మనకి ఏ ఫర్నిచర్ కావాలన్నా కస్టమైజేషన్, ఏ సైజ్ ఆప్షన్, కలర్ ఆప్షన్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ విత్ అస్. సో తర్వాత వేర్ హౌస్ ఇంపోర్ట్స్ 12 కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఆల్ పార్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ గివింగ్ ద బెస్ట్ సొల్యూషన్, వీఆర్ గివింగ్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్ వీఆర్ గివింగ్ విత్ వీ హ్యావ్ ద 600 ఎంప్లాయీస్. ఫర్ ఆల్ ఎంప్లాయీస్ని కూడా మనము మన ఫ్యామిలీ లెక్క చూసుకొని వాళ్ళకి పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, ఎవ్రీథింగ్ వీఆర్ ప్రొవైడింగ్ టు ఆల్ ఎంప్లాయీస్. సో దిస్ ఈజ్ అవర్ క్రెడిటబిలిటీ అండ్ all employees also, they work like our owners. All employees, they work loud with us. So we serve to all the customers to 24 hours we are at their customer services. Thank you for all. Thank you for visiting. Congrats. All for visiting. This is our 19th showroom and ఇది స్పెసిఫిక్గా వెస్ట్ హైదరాబాద్లో మనకి ఇంక్రీజ్ అవుతున్న ఫ్లాట్స్ అండ్ డిమాండ్కి తగినట్టుగా వీ హ్యావ్ అరేంజ్ దిస్ షోరూమ్ అండి. సో all the IT employees and all the corporate folks who do not have so much time to explore to visit so many stores can just come down to our store. Ikkada oka store lo you will find all the solutions that you need. Interiors దగ్గర నుండి, decor items దగ్గర నుండి, everything and anything related to living, dining and cost you will be finding here. And we would ensure you would get the best satisfaction and me touch and feel as well as how the appearance of this furniture మీ ఇంట్లో కూడా ఎలా ఉంటుంది అనేది చూసుకోవడానికి we have integrated so many technologies to give you that comfort. So yeah, other company furnitures ki anu company furnitures మెయిన్ తేడా వచ్చేసండి వాట్ వీ ఆల్వేస్ స్ట్రైవ్ అండ్ టు ప్రొవైడ్ ఇస్ క్వాలిటీ అండ్ వాల్యూ ఫర్ మనీ. We understand how hard it is to earn that money and to put it aside for a furniture piece and for it to మనం అంత అమౌంట్ పెట్టినప్పుడు అది మనకి సర్టన్ ఇన్ ఇయర్స్ లాస్ట్ అవ్వాలనేది మెయిన్ ఐడియా ఉంటుంది. బట్ నాట్ మెనీ ఫర్నిచర్ స్టోర్స్ వుడ్ స్టిక్ టు దట్ టైం పీరియడ్. మేము మా సర్వీస్తో వీ ప్రొవైడ్ అట్లీస్ట్ 1 to 5 years సర్వీస్ మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా. సో దట్స్ హౌ తీసుకొస్తుంది. మీరు అడిగిన దానికి 32 years బ్యాక్ అప్పుడు కూర్చోవడానికి ఒక కుర్చీ కావాలి. దేర్ వాజ్ నో సోఫా సిస్టమ్ ఎట్ ఆల్. సో అది ప్రతి సంవత్సరం దాని టెక్నాలజీ మారుతుంది. టెక్నాలజీకి అనుగుణంగా మేము కూడా మారుస్తున్నాము. ఆ రోజుల్లో 32 years బ్యాక్ ప్రతి ఇంట్లో ఒక 4 కుర్చీలు, ఒక చిన్న టీపాయ్ ఉంటే సరిపోయేది. సో అది every year by year almost all this upgrade technology from 2011 it started. So total fabric technology అన్నీ లేకపోతే
లెదర్ టెక్నాలజీ కానీ, వుడ్ టెక్నాలజీ కానీ, సోఫాస్ కానీ, సోఫా కంఫర్టబిలిటీ కానీ, ఎవ్రీథింగ్ చేంజింగ్ బై డే అండ్ ఇయర్ బై ఇయర్. సో బేస్డ్ ఆన్ దట్ వీఆర్ చేంజింగ్ ద డిజైన్స్ యాజ్ పర్ ద customer requirement and the market assistance and market availability and the designs availability in the market. So we are also changing as per that. ఓకే డైరెక్టర్ గారు, ఇక్కడ వర్క్ చేసే స్టాఫ్ కూడా చాలా పేషెన్స్తో మొత్తం రేంజ్ ఎంత ఉంది, మొత్తం అన్ని వెరైటీస్ చూపిస్తారు ఓపిక్గా. అంటే మనకి ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఒక కాట్ కొనుక్కున్నా, సోఫా కొనుక్కున్నా, రిక్లైనర్ తీసుకున్నా, లేదా సెంటర్ టేబుల్ తీసుకున్నా, నేను అన్నీ తీసుకున్నాను. అంటే నేను ఒకటి కొందామని వచ్చి ఇక్కడ అన్నీ నచ్చి నేను కార్డ్స్తో పాటు సోఫా కూడా, సెంటర్ టేబుల్ కూడా తీసుకున్నాను నచ్చి. సో డ్యూరబిలిటీ కానీ, లేదంటే కంఫర్ట్ కానీ అన్నీ నచ్చే నేను మిగిలిన ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మీరు వెళ్ళండి, మేడం కలండి, అక్షిత గారిని కలండి, డెఫినెట్లీ వీళ్ళు మంచి ఫర్నిచర్ అయితే మీకు వస్తుంది మీకు అని చెప్పాను నేను. అండ్ ఈ ఎస్పెషల్లీ ఈ ఫంక్షన్లో నేను చెప్పాల్సింది ఏంటంటే, సెలబ్రిటీస్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి హౌస్ షిఫ్ట్ అయినప్పుడు కానీ, కొత్త ఇంటికి కొనుక్కొని వెళ్ళినప్పుడు కానీ మీరు సెకండ్ థాట్ లేకుండా అను ఫర్నిచర్ రండి. ద బెస్ట్ ఫర్నిచర్ మీకు తీసుకుంటారు, అది బెస్ట్ ప్రైస్లో తీసుకుంటారు. ట్రస్ట్ మీ. ఎందుకంటే నేను ఏదో వచ్చి చెప్పట్లేదు, నేను కొని ఇప్పుడు వాడుతూ చెప్తున్నాను. కాబట్టి దయచేసి విజిట్, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. మిగిలిన ఫర్నిచర్ షాప్స్కి ఈ ఫర్నిచర్ షాప్కి డిఫరెన్స్ అంటే మీకే తెలుస్తుంది. ప్లీజ్ డు కమ్. అండ్ వన్స్ అగైన్ నన్ను పిలిచినందుకు, ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తూ అక్షిత గారికి, ఏ ఫంక్షన్కి నేను వస్తానండి, పిల్లండి నన్ను ప్లీజ్. ఎందుకంటే నాకు ఎండీ గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు నాకు ఎందుకు ఒక పాజిటివ్ వైబ్ ఆయనతోటి. సార్ నేను ఏదైనా ఏ అకేషన్ అయినా నేను పిల్లండి, నేను వస్తానని నేను చెప్పాను నేను. సో వన్స్ అగైన్ ఐ విష్ యూ గుడ్ లక్ అండి. ఈ బ్రాంచ్ మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో సోషల్ మీడియా ఫ్రంట్కి వచ్చేలకి మేము మా కాన్సన్ట్రేషన్ ఇస్ మేజర్లీ అరౌండ్ అండర్స్టాండింగ్ ది కస్టమర్స్ ప్రాబ్లమ్. సో మేము వీ ట్రై టు అడ్రస్ కస్టమర్స్ ప్రాబ్లమ్ అండ్ వీ ట్రై టు కమ్యూనికేట్ హౌ ఎగ్జాక్ట్లీ వీఆర్ సాల్వింగ్ దట్. అంటే మనకి స్మాల్ థింగ్స్ అండి, యాజ్ ఐ వాజ్ స్పీకింగ్ ఎర్లియర్, ఇప్పుడు మనకి విత్ ద బిజీ వరల్డ్ ఎవ్రీబడి డోంట్ హ్యావ్ సో మచ్ టైమ్ టు కమ్ అండ్ షాప్ ఎట్ అ స్ట్రెచ్. అండ్ ఆల్సో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎగ్జాక్ట్గా నాకు ఇదే కావాలనేది కూడా మనకి ఈ టైమ్స్లో చూస్తే ఎక్కువ అవుతుంది. సో దే వాంట్ టు రిఫ్లెక్ట్ దేర్ పర్సనాలిటీ ఇన్ దర్ స్పేసెస్. సో దాన్ని మేము ఎలా అడ్రస్ చేయాలి, మనం టైం వైజ్ ఆప్టిమైజ్ అవ్వాలి. అలానే వాళ్ళకి కలెక్షన్, అరే నేను ఇక్కడ వెళ్ళి ఇన్ని చూడలేకపోయాను అన్న సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండేలాగా ఎలా చేయాలి అని అంటే, వీ హ్యావ్ ఇంటిగ్రేటెడ్ ఫ్యూ టెక్నాలజీస్ లైక్ యాజ్ అవినాష్ సార్ వాస్ సేయింగ్ అబౌట్ ఆగ్మెంటెడ్ రియాలిటీ. సో ఆగ్మెంటెడ్ రియాలిటీలో ఏంటంటే వీ హ్యావ్ మా వెబ్సైట్ చాలా ఎక్స్టెన్సివ్, వీ హ్యావ్ పుట్ అప్ ఆల్ అవర్ ప్రోడక్ట్స్ దే. దాని నుండి మనకి ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ సమ్ ప్రోడక్ట్ అండ్ యూ వాంట్ టు సీ అది ఎలా మీ ఇంట్లో మీ ఇంటీరియర్స్కి సెట్ అవుతుందంటే త్రూ AR వీ కెన్ డూ దట్. అండ్ ఇట్స్ అ సింపుల్ QR స్కానర్ అవే. మీరు వన్స్ విజిట్ అయ్యి మీకు సర్టెన్ సోఫా నచ్చింది, ఐ వాంట్ టు సీ హౌ ఇట్ లుక్స్ ఇన్ మై హోమ్ అంటే వీ హ్యావ్ అ సొల్యూషన్. అండ్ especially in social media, we don't do these unnecessary promotions where we are talking about everything else but about furniture. We only talk about how it benefits a person who is buying. మనకి కస్టమర్కి క్వాలిటీ అండ్ ఆ పర్టికులర్ పెట్టే అమౌంట్కి రీజనబిలిటీ అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది లేకపోతే our brand stands for that and it's a major motto. So we try to accommodate it in social media. ఏ బిజినెస్ అయినా మిడిల్ క్లాస్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా చేస్తారు. అవును. సో మీది అంటే ఎలా బడ్జెట్ ఉండబోతుంది, అంటే రీజనబుల్ బడ్జెట్స్ ఉంటాయా లేకపోతే ఎలా ఉంటుంది? సార్ మాది ఫర్ I think our customer base is only the evidence. So we don't believe in exaggerated pricing. We always believe in reasonable pricings. And మాకు రిపీట్ కస్టమర్ బేస్ ఎక్కువ అండి. సో యూ కెన్ ఈవెన్ ఫ్రమ్ దాట్ యూ కెన్ ట్రస్ట్ us when we say what we are. బర్నీ గారి దగ్గర యా ఇంకా రిపీట్ అవుతారు. సో దానికి రీజన్ 2 things ఏంటంటే, మేము పెట్టే ప్రైజింగ్ కంటే మోర్ ఇంపార్టెంట్ యూ షుడ్ టాక్ అబౌట్ క్వాలిటీ అండ్ డ్యూరబిలిటీ. దట్ ఈస్ వేర్ వీ స్టాండ్ ఫర్. ఈవెన్ ఇప్పుడు మనకి చాలా ఫర్నిచర్ బ్రాండ్స్ ఉంటాయి. మీరు ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఫర్నిచర్ కొనేది అనేది బిగ్ డెసిషన్. పుట్టింగ్ అసైడ్ దట్ చంక్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. So for that we have introduced so many payment options like EMIs and part payments. ఇవన్నీ మేము ఎప్పటి నుండో పెడుతున్నాం and now it is even more flexible and we also have the range to satisfy any budget and every budget. ఆ బడ్జెట్లో అరే ఇంతే వస్తుందా అనేది కాదు, ఈ బడ్జెట్లో ఇంత వచ్చిందా అనే ఫీలింగ్ ఇవ్వాలనేది మా మెయిన్.